హల్లెలూయ. మన తండ్రిని ప్రభువైన దేవుడు స్తుతించబడునుగాక. ఈరోజు దేవుని మాటలు చూద్దాము. కీర్తనల గ్రంథంలో నుంచి 118:8లోను దేవుని యొక్క మాట ఈ విధంగా సెలవిస్తుంది. ఏమనంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పేసి ఇక్కడ ఈ వాక్యము మనం చదువుతున్నప్పుడు నిజంగాను మన జీవితాల్లోనూ చాలాసార్లు మనం ఏం చేస్తామంటేనే ఎదటి వాళ్ళు లేదంటే మనకి పరిచయం ఉన్న వ్యక్తులు కానీ లేదంటే మనకి ఎదటి వాళ్ళతో ఏదైనా అవసరం ఉన్నప్పుడు కానీ లేదంటే మన నుంచి అవతల వ్యక్తి ఏదైనా ఆశించినప్పుడు కానీ వాళ్ళు చెప్పే యొక్క మాటలకి మనము వాళ్ళని నమ్మి మోసపోతూ ఉంటాం కదా. ఇట్లాగా ప్రతి మనిషి జీవితంలోనూ కూడా ఎక్కడో చోట ఏదో ఒక సందర్భంలో ఇలాంటి యొక్క సిచ్యువేషన్లు అనేవి ఎదురవుతూనే ఉంటాయి. అయితే మనము ఏం చేస్తామంటేనే ఈ ఎదటివాడు మాట నమ్మి వాడు చెప్పిన యొక్క లాలన మాటలకి వాడు చెప్పిన ఆ యొక్క కల్పనా కథలకి మనము పడిపోయి నిజమేనేమోలే ఈ మనిషి దేవుణ్ణి నమ్ముకున్నాడు కదా, లేదంటే ఇతను కూడా సత్యాన్ని అనుసరించేవాడే కదా, ఇతను చెప్పేది నిజమే అనుకుని కనుక దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ దగ్గరే మనకి ఎక్కువ, అంటే క్రైస్తవుల దగ్గరే లేదంటే దేవుణ్ణి అనుసరించి ప్రభువుని ఆరాధించే వాళ్ళ దగ్గరే మనకి ఇలాంటి యొక్క సిచ్యువేషన్ అనేది ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. ఏంటంటే ఈ ఎదటి వాళ్ళని మోసగించకూడదు అనే యొక్క విషయంలోనూ నేను చూసినంత లెక్కలో ఎక్కువగా నేను క్రైస్తవుల దగ్గరే నేను ఎదురు దెబ్బలు తిన్నాను. ఎందుకంటే వాళ్ళ మాటలను నమ్మి వాళ్ళు దేవుని నమ్ముకున్నారు కదా, సహోదరులు కదా, వాళ్ళు అబద్ధం ఎందుకు చెప్తారు లేదంటే మోసం ఎందుకు చేస్తారని చెప్పేసి వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ దగ్గర ఎదురు దెబ్బలు తినే రోజులు కూడా నా జీవితంలో కూడా ఉన్నాయి. ఇలాగ మనము చాలాసార్లు ఏం చేస్తామంటేనే సహోదరులు అని చెప్పేసి నమ్ముతాం. నమ్మినప్పుడు వాళ్ళు అవసరం తీరేంత వరకు కూడా ఒక విధంగా మాట్లాడతారు. అవసరం తీరిపోయాక ఇక ముఖం సాటేస్తారు. లేదంటే ఆర్థిక లావాదేవీలు అయితే ఇంకా కొన్ని సమయాల్లోనూ మనకి రావాల్సిన అమౌంట్ కూడా ఎగ్గొట్టడంలో కూడా వాళ్ళు వెనక తీయకుండానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు డబ్బే ప్రామాణికంగాను లేదంటే ఈ లోకంలో ధనమే ప్రామాణికంగా జీవించేవాళ్ళు ఎక్కువ నాకు సహోదరులైన వాళ్ళలోనే ఎక్కువ కనపడ్డారు. అలా అని చెప్పేసి మన మీద మోసపోయేమో అని చెప్పేసి నేను ఈ వాక్యము నేను ఈ వీడియో చేయట్లేదు. కానీ వాస్తవానికి ఏంటంటే వాక్యం అనేది ఎప్పుడూ కూడా సత్యాన్ని అనుసరించి సత్యాన్ని మనం ఎప్పుడూ కూడా మనం ముందు పెట్టుకున్నప్పుడు ఇలాంటి యొక్క ఆపదల నుంచి మనం తప్పించబడతాం. వాక్యం ఎప్పుడూ కూడా మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలని, లేదంటే అవతల వ్యక్తి మాటని మనం నమ్మేటప్పుడు కానీ మన మనస్సాక్షి మన మీద మనకి బోధిస్తూనే ఉంటుంది. కానీ కొన్ని సార్లు ఏం చేస్తామంటే మనం తోసుకుని తిరుగుతాం. అలాంటప్పుడు నిజంగా మనం నష్టపోతాం కదా. ఇక్కడ దేవుని మాట ఏమని సెలవిస్తుందంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని ఈ కీర్తనలు 118:8లో ఈ విధంగా సెలవిస్తుంటే, ఇక్కడ మరలను ఇర్మియా గ్రంథం 9:4లోను ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను అని కూడా కీర్తనల గ్రంథంలో మన ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. 9:4లో ప్రతివాడు కూడా తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కూడా ఇక్కడ ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎందుకంటే మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను, ఏ సహోదరుడును నమ్మదగిన వాడు కాదు, నిజముగా ప్రతి సహోదరుడును తంతరగొట్టెయి ఉన్నాడు అని చెప్పేసి ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం కదా. ప్రతి సహోదరుడు కూడానంట తంతరగొట్టెయి ఉన్నాడంట. ఏంటి అంటే మనము గుడ్డిగా నమ్మేయకూడదు అనే దేవుని వాక్యం కూడా చెబుతుంది. నమ్మి బొక్కబోర్ల పడ్డాక లెగిసి దులుపుకునే కంటే దేవుడు చెబుతున్న మాటకి లోబడి దేవుని యొక్క మాట మనము వినగలిగితే నష్టపోకుండా ఉంటాం. ఎందుకంటే నేను ఇలాగా
చాలా పెద్ద అమౌంట్లే నష్టపోయాను. ఇలాగా ఇది అంటే వాక్యాన్ని ఆధారం చేసుకుని చూసుకుంటున్నప్పుడు ఇది నిజమే కదా ప్రభా, ఇలాగ నేను కూడా నష్టపోయాను కదా అనే గుర్తు చేసుకుంటున్నా తప్ప నన్ను మోసగించిన వాళ్ళని ఏమో నేను శపించట్లేదు, లేకపోతే నేనేదో ఇదైపోవాలనేది కూడా నా ఉద్దేశం అయితే ఏమి కాదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా దేవుడు మనము మోసపోయే స్థితిలో మనం ఉన్నా పర్లేదు, కానీ మోసగించే బ్యాచ్లో మనం ఉండకుండా ఉంటే చాలు దేవుని చిత్తాన్ని బట్టి కదా. మనము ఒకవేళ ఈ లోకంలో ఏదన్నా కొద్దో గొప్ప ఆర్థికపరమైన ధనమో లేదంటే ఇంక ఏదో మోసపోయామంటే దానివల్ల మనకి పెద్ద నష్టమైతే ఉండదు. కానీ అయితే మనం మోసం చేసాము అనేది కనుక మన నుంచి కనుక మనం కనుక మోసం చేస్తుంటే దేవుడు మనం లెక్క అడిగినప్పుడు మనం తలదించుకుని ఉంచోవాలి ఆ మహాదేవుడి ముందు. కాబట్టి ఆ యొక్క మోసము అనేది ఏంటంటే నష్టం అనేది జరుగుతుంది కదా, కష్టం అనేది పోతుంది, నష్టం అనేది జరుగుతుంది. ఇలాగ కూడా ఉండకూడదు అనేది దేవుని వాక్యం. అయితే దేవుడు నష్టపోయే బ్యాచ్లను ఉండమని కూడా దేవుడు ఎప్పుడు కూడా చెప్పలా. నువ్వు మోసం చెయ్యొద్దు, మోసపోవద్దని దేవుడు చెప్పాడు. అయితే మోసం చేసేదానికంటే కొద్దిగా మోసపోతాం కొద్దిగా బెటర్ ఏమో అన్న ఉద్దేశంతో వేరేం లేదు. అయితే దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తున్నట్టు ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడేమీ కాదు. ప్రతి వాడు కూడా తన యొక్క అవసరాలు తీర్చుకోవటానికి తన యొక్క పొరుగువాడిని మోసగించే మనస్తత్వంతో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే దేవుని యొక్క ముసుగులో చేసే కార్యాలు చాలా ఉన్నాయి, ఇలాంటి కార్యాలు కదా. నాకు ఒక సహోదరుడు ఎదురయ్యాడు. ఇలాంటి యొక్క ఎదురైనప్పుడు కొన్ని సిచ్యువేషన్లు ఇలాగ ఎదురైనప్పుడు ఏమవుద్ది అంటేనే పిల్లల్ని స్కూల్ నుంచి బయటికి పంపించేస్తున్నారు. బ్రదర్ నాకు నువ్వు కొద్దిగా ఏమన్నా హెల్ప్ చేస్తే నేను ఆ పిల్లకి ఫీజు కడతాను, నేను మరలా నా దగ్గర ఉన్నప్పుడు నేను తీసుకొచ్చి మీకు ఇస్తాను అని చెప్పేసి అన్నప్పుడు నిజమే కదా అని చెప్పేసి కొంత అమౌంట్ నేను అతనికి హెల్ప్ చేసినప్పుడు అది వాస్తవానికి ఆయన పాస్టర్ గారు. ఇది మనస్ఫూర్తిగా అబద్ధం ఆడే పని లేకుండానే చెప్తున్నాను నేను, ఎందుకంటే మన మాటలు దేవుడు అంటున్నాడు. ఇది జరిగి కూడా చాలా అయింది. అతడు అలా చేసినప్పుడు నా దగ్గర నా చేతిలో నుంచి అమౌంట్ తీసుకున్నప్పుడు అతను ఏం చేశాడంటే ప్రార్థన చేసుకుని తీసుకుని ఇప్పుడు ఆ వ్యక్తి ప్రార్థన చేసుకుని నా చేతిలో నుంచి అమౌంట్ తీసుకున్నప్పుడు నేను ఏమనుకుంటాను, ఎట్లా అనుకుంటాను కదా, మనల్ని మోసగిస్తాడన్న ఆలోచన అసలు ఎప్పుడైనా వస్తుందా? రాదు. కానీ ఆ వ్యక్తి బాగానే ఉన్నాడు శుభ్రంగా. కానీ డబ్బుల విషయం వచ్చేసరికి ఏంటంటే దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసి డబ్బులే ప్రామాణికంగా జీవించే వాళ్ళు ఉన్నారు అని నేను ఆ సత్యాన్ని తెలుసుకున్నాను. చాలాసార్లు దేవుడిని అడ్డం పెట్టుకుని ఇలాగ ఏదన్నా ఒక మాట పొరపాటుగా ఏదన్నా జరిగినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే బైబిల్ మీద ప్రమాణం చేద్దాము, లేదంటే దేవుడి మీద ఒట్టే చెప్పు అని చెప్పేసి అంటారు కదా. మనము మానవులము, ఎక్కడో చోట తప్పిపోతాము, ఏదో ఒక విషయంలో మనం పొరపాటు చేస్తాము, మనం అంత నీతిమంతులం కాదు. మరి దేవుని యొక్క వాక్యం మీద ప్రమాణకం చేసి దేవుడి మీద ప్రమాణం చేసి నేను నీతిమంతుడని ఆ మహాదేవుని సన్నిధిలో నిలబడి ఒప్పుకోగలగటానికి మనలో నీతి ఉందా మనం పరీక్షించుకోవాలి. మన నీతి ఎలాంటిది? దేవుడి దృష్టిలో మురికిగొడ్డు లాంటిది కదా. నరుని నీతి దేవుని నీతితో సరిపోద్దా అంటే ఎంత మాత్రమూ సరిపోదు. ఎందుకంటేనే అప్పుడే మనం అన్నీ మాట్లాడతాము, అప్పుడే దేవుని వాక్యం కూడా మాట్లాడతాం. అలాగా అన్నీ కూడా ఒకే నోటి నుంచి మనం మాట్లాడుతూ ఉంటాం. అది మాత్రమే కాకుండాను మన యొక్క ప్రవర్తన ఎప్పటికీ కూడా సరి చేసుకుంటూనే ఉంటాం మనం. ఎందుకంటే దినదినము కూడా రోడ్డు మీదకి వెళ్తే మనం చూసేవి కానీ మాట్లాడేవి కానీ చేసే పనులు కానీ ఎక్కడో చోట మనం పడిపోతూనే ఉంటాము. తిరిగి దేవుని వైపు తిరిగి ప్రభా నన్ను మన్నించని, లేదంటే నన్ను క్షమించని, ఒక అవకాశం మరలా నాకు ఇవ్వు ప్రభుని బతిమలాడుకుంటూనే ఉంటాం. ఇలాంటి ఒక ఎప్పటికప్పుడు సరి చేసుకునే బ్రతుకు, ఎప్పటికప్పుడు మన యొక్క పాపాలను మనం కడుక్కొని దేవుడి ముందు జీవిస్తున్న మనము మరి బైబిల్ తీసుకుని ఆ మహాదేవుని సన్నిధిలో ప్రమాణము చేయటము అనేది మనిషి వల్ల వద్దా అంటే ఎంత మాత్రము చేయకూడదండి. దానికి అసలు తెగించకూడదు కదా. జీవగ్రంథం మీద లేదంటే బైబిల్ గ్రంథం మీద ప్రమాణం చేయటం అనేది చాలా దారుణం కదా. దేవుడు ఆకాశం తోడనే ఒట్టు పెట్టొద్దు అన్నాడు, ఎందుకంటే అది నీది కాదు.
అది నీది కానప్పుడు నువ్వు ఆకాశం మీద ఒట్టు ఎలా పెడతావు అని చెప్పేసి దేవుడు అడుగుతున్నాడు కదా. ప్రామాణికం అనేది చెయ్యొద్దు, ప్రమాణం అనేది చెయ్యొద్దు అని చెప్పేసి దేవుని వాక్యం చదివిస్తుంది. అలాంటిది పోయి దేవుని బైబిల్ మీద ఒట్లేసేసి, దేవుడి మీద ఒట్లేసి మనల్ని మనం నిరూపించుకోవాలని చెప్పేసి అనుకుంటాం. ఆ ప్రయత్నం అనేది నువ్వు ఒకవేళ తప్పు చేయకపోయినా సరే ఆ యొక్క ప్రమాణం చేయటానికి తెగించొద్దు అనేదే నా యొక్క విన్నపం. ఎందుకంటేనే దేవుడు నీతిమంతుడు. సుంకరి ప్రార్థన కనుక మనం గుర్తు చేసుకుంటే అక్కడ ఒక పరిసయుడు ప్రార్థన చేస్తాడు, సుంకరి కూడా ప్రార్థన చేస్తాడు. పరిసయుడు ప్రార్థన చేసి, నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, ప్రతి దాంట్లోనూ నీకు కానుకలు ఇస్తున్నాను, నా రాబడి అంతట్లో కూడా నీకు కానుకిస్తున్నానని చెప్పేసి తనని తాను హెచ్చించుకుంటూ చేస్తుంటే సుంకరి దూరంగా నిలబడి, అయా ఆకాశం వైపు కూడా కన్నులెత్తడానికి నేను యోగ్యుని కాను, నేను ఏమని నీ వైపు చూడగలను ప్రభు అని చెప్పి తను తాను తగ్గించుకున్నప్పుడు ప్రభు సుంకర ప్రార్థన ఆలకించాడు. మన నీతిని మనం దేవుడి ముందు హైలైట్ చేసుకోవాలనుకుంటే అది ఎంత మాత్రమూ కుదరదు. ఎందుకంటే మనము అవసరాలు తీర్చుకోవటానికి ఈ లోకంలోనూ మనం పడే ప్రయాసలోను ఎన్నో అవతవకలు అబద్ధాలతోనూ మన జీవితం గడుపుతూ ఉంటుంది. ఇలాంటి యొక్క ప్రయత్నంలోనూ మరి ఎంత మాత్రము భయం లేకుండా దేవుడి మీద మనము నేరారోపణ చేయటానికి, లేదంటే దేవుని బైబిల్ని మనం పట్టుకుని ప్రమాణం చేయటానికి ఇష్టపడటానికి అది కరెక్టేనంటారా అనేది నా యొక్క ఆలోచన కదా. ఎంత మాత్రమో కూడా అలాంటి పని చేయకూడదు అనేది. అయితే ఏంటి మరి మనకి నష్టపోవాల్సిందని అంటే, మనము కొంత నష్టపోయినా పర్వాలేదు కానీ ఎదటి వాడిని నష్టపరిచే పని చెయ్యొద్దు అని చెప్పేసి దేవుని వాక్యం చదివిస్తుంది కదా. నీతిమంతుడు నష్టం కలిగినా సరే మాట తప్పడు, దేవుణ్ణి అనుసరించేవాడు కొంత నష్టం వచ్చినప్పటికీ కూడా మాట మార్చడు, మాట తప్పడు అని చెప్పి దేవుని వాక్యం చదివిస్తుంది. ఇలాగా మనం ఏంటంటేనే దేవుని మీద ఆధారపడ్డప్పుడు దేవుడు మేలు చేస్తాడు, దేవుడే మన దరిద్రాన్ని తీర్చాలి, దేవుడే మన అవసరాలు తీర్చాలి. కానీ ఒక మనిషి మీద ఆధారపడ్డప్పుడు మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఆ మనిషి అనేవాడు ఒక రాజు స్థానంలో ఉన్న, ఒక మంత్రి స్థానంలో ఉన్న, ఒక పెద్ద పోస్ట్లో దేంట్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని నమ్ముకొని నాకేదో మేలు చేస్తారు అని మనం ముందుకెళ్ళే కంటే కదా, మన యొక్క ప్రయత్నము, మన యొక్క ఆశ, మన యొక్క తలంపులు, ఊహలన్నీ కూడా దేవుడి మీద పెట్టుకుని దేవుని వైపు చూస్తూ, ప్రభా ఇదిగో నాయన నీ వైపు నా చేతులు ఎత్తాను, నేను నీ వైపు చూస్తున్నాను, నాకు సహాయం చేయమని అని దేవుణ్ణి కనుక బతిమలాడుకుంటే దేవుడు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. యెహోవాను ఆశ్రయిస్తే మనకి మేలు జరుగుద్ది. పైగా సహాయం చేసి ఆయన మరి ఎవరికి కూడా చెప్పడు, ఇదిగో నేను పలానా స్త్రీనికి సాయం చేశాను, లేదంటే పలానా వ్యక్తికి సాయం చేశానని చెప్పి ప్రభు ఎవరి ముందు కూడా చెప్పడు. ఎందుకంటే అదే మనిషి అయితే మనకి ఒక 10 రూపాయలు సహాయం చేస్తే 100 రూపాయలు చేసినట్టు, లేదంటే 100 రూపాయలు చేస్తే 1000 రూపాయలు చేసినట్టు, అంతకు మించి ఎక్కువ చేస్తే ఇంకా ఎంతో చేసినట్టు మనిషి హెచ్చించుకోవటానికి స్వభావం అంతే, ఆ యొక్క మానవ స్వభావం అంతే. కాబట్టి అలాగా చెప్పుకోవటానికి అవకాశం, ఆస్కారం మనమే కల్పించినట్టు ఉంటుంది. కానీ మరి దేవుని వైపు తిరిగి దేవుడు చెప్తున్న మాట కనుక మనం వింటే, ఈ మాటల్లో ఉంది కదా అర్థము, ఎంత అర్థం ఉంది. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పేసి ఉంది. అది మాత్రమే కాకుండా కీర్తనల గ్రంథంలో చూస్తే మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమే జాగ్రత్తగా ఉండవలెను అని చెప్పేస్తుంది. ప్రతివాడును తన పొరుగువాని విషయమే జాగ్రత్తగా ఉండాలంట. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఎందుకు ప్రతివాడు తన పొరుగువాడిని నమ్మకూడదంటే నమ్మొద్దనే దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకంటే ప్రతివాడు కూడా తంత్రగొట్టి అయి ఉన్నాడట. తంత్రగొట్టి అంటే తెలుసు కదా, కొండెములు చెప్పేవాళ్ళు, అబద్ధములు లేనివి కల్పించి చెప్పేవాళ్ళుగానే ఉన్నారు. ఏళ్లల్లోనూ ఏంటి మనము ఇది దేవుణ్ణి ఎరగని బిడ్డల్లో చూస్తే ఏమోలే అని మనం అనుకోవచ్చు. కానీ నేను తిరిగినంత లెక్క, లేదంటే నాకున్న పరిచయాన్ని బట్టి, నేను చేస్తున్న పనులను బట్టి, నేను చూస్తున్న లోకంలో నేను చూస్తున్న విధానాన్ని బట్టి నేను ఎక్కువ గమనించింది ఈ యొక్క తంత్రగొట్టితనము, ఈ పిసినారితనము, లేకపోతే ఈ యొక్క ఎదటి వాళ్ళని ఇబ్బంది పెట్టేతనము క్రైస్తవుల్లోనే నేను ఎక్కువ చూస్తున్నా. ఎందుకు ఎక్కువ చూస్తున్నానంటే ఈ యొక్క క్రైస్తవుల్లోనే ఎక్కువగా ఉందంటే అది ఉందండి, నిజంగానే ఉంది కదా. ఎదటి వాళ్ళతో
మనము పోల్చుకున్నప్పుడు అన్య సహోదరులు నిజంగా, ఎందుకంటే నేను ఒక వర్కర్గా నేను చెప్తున్నాను, ఇది అన్యుల పనులు ఎక్కువ నేను చేస్తూ ఉంటాను. అదే సహోదరుల పని కదా అని చెప్పేసి నేను ఒప్పుకొని చేసినప్పుడు వాళ్ళని బట్టి నేను ఎంతో కొంత మోసపోతూనే ఉంటా. కానీ నేను ఎంతో కొంత అన్యులు ఇళ్లల్లో పనిచేసి బయటకు వచ్చినట్టు నేను ఎక్కడా కూడా సంతోషంగా రావాలి. చాలా తక్కువ మంది ఉంటారు. దేవుణ్ణి ఎరిగిన వారిలో ఎదటి కూలివాని కూలి ఎగ్గొట్టకూడదు, కూలివాని కూలి దొంగిలించకూడదు అనేవాళ్ళు అన్యుల్లో ఎక్కువ ఉంటారు. ఈ వాక్యం తెలిసిన వాళ్ళు క్రైస్తవుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. ఏంటి ఇది మనకి తగదు. ఒక క్రైస్తవుడు అయ్యుండి నిజదేవుడిని ఆరాధిస్తున్న మనం, దేవుని యొక్క మేలు పొందుకుంటున్న మనం, ఎదుటి వాళ్ళ యొక్క సొమ్ముని కానీ ఎదుటి వాళ్ళ యొక్క సొత్తుని కానీ అపహరించకూడదు అనే జ్ఞానము కలిగి ఉండాలనేదే నా యొక్క ప్రయత్నం కదా. నిజమే కదా, దేవుడు చెప్తుంది కూడా అదే కదా, మన కూడా వచ్చేది కూడా అదే. దేవుడు లెక్క అడుగుతాడు దాన్నే, ఏంటి ఇదిగో నీ యొక్క కూలివాని కూలి నువ్వు ఎందుకు దొంగిలించావు అని చెప్పేసి. ఇవన్నీ ఇలా ఉంచేసి మనము దేవుడు చెబుతున్న వాక్యానికి లోబడకుండా నేను కూడా క్రైస్తవుడినే, నేను కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నానని చెప్పి లోకంలో ఉన్నప్పుడు లోకంలో కలిసిపోయి, చర్చిలో ఉన్నప్పుడు మనం చర్చిలోను ఇంకా ఒక పవిత్రులాగా ఎటువంటి అపవిత్రత లేని వారిలాగా మనం ప్రవర్తిస్తే దానివల్ల మనకు కలిగే ప్రయోజనం ఏముంటుంది? అదే కదా వేషధారణ అని చెప్పేసి దేవుని వాక్యం చదివిస్తుంది. ఏంటి నేను బాధ కలిగి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఈ 2 వాక్యాలు చూపించి మాట్లాడాడు కదా. ప్రతివాడు కూడా తంత్రగొట్టై ఉన్నాడు, నమ్మకూడదు ప్రతి సహోదరుణ్ణి, ఏ సహోదరుని అయినా సరే అని చెప్పేసి. అది మాత్రమే కాదు, నేను పొరపాటు చేశాను. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించకుండా ఒక మనిషి మాట నమ్మి మోసపోయేసరికి ఏంటంటే, అవునా ప్రభా ఇది నిజమే కదా, నిజంగాను నేను మనసుతో చాలా బాధపడి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు దేవుడు నాకు ఈ వాక్యం చూపించి మాట్లాడాడు కదా. మనుషులను నమ్మేవు నువ్వు అని చెప్పేసి దేవుడు హెచ్చరించినప్పుడు నిజంగానే నేను నా దేవుడి ముందు తల దించుకున్నాను, సిగ్గుపడ్డాను. నిజమే ప్రభా, నిన్ను కదా నేను ఆశ్రయం చేసుకోవాలి. ఇవాళ వరకు నన్ను పోషించిన వాడు నువ్వు కదా, ఇక ముందు కూడా నాయన నీవే కదా నా పోషణాధారము. నేను ఎలా మోసపోయాను ప్రభా, ఒక మనిషిని నమ్మి, మనిషి మాట నమ్మి ఎంతో కష్టపడ్డానే, ఉపయోగం లేకుండా పోయింది అని చెప్పేసి. నిజమే కదా. ఇలాగా ఎదటి వాళ్ళ కష్టాన్ని కానీ క్రైస్తవ సహోదరులుగా ఉండి దేవుణ్ణి ఎరిగిన బిడ్డలుగా ఉండి ఏ నాటికీడు ఆ నాటికి మనకు చాలు అని చెప్పి దేవుని వాక్యం చదివిస్తుంటే, ఒక కూలివాని కూలి లేదంటే మన దగ్గర పనిచేసే వాళ్ళ కూలి కనుక మనం ఎగ్గొట్టి మనం ఇంట్లో పెట్టుకుంటే దానివల్ల మనకి ఒరిగేది కానీ మనకి కలిసేది కానీ ఏమీ ఉండదు. ఎందుకంటే దానికి రెట్టింపు చెల్లించాల్సిన వారమై ఉన్నాము తప్ప దానివల్ల మనం ఎటువంటి మేలు కూడా మనం పొందుకోలేం. ఏంటి ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన వాక్యం ఇది నేను మీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్.